హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను డిఫరెంట్గా తమలపాకుతో బజ్జీ చేసి మీ అందరికీ చూపించబోతున్నాను. ముందుగా తమలపాకులు కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండిలో పసుపు, ఉప్పు, కారం, ఓమ, ధనియాల పొడి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో మనకి ఉండాలన్నమాట బజ్జీ పిండి. లాస్ట్లో కొద్దిగా ఉప్మా రవ్వ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తమలపాకులను ఇలా శనగపిండిలో మొత్తం కలిసేలాగా దానికి పట్టేలాగా కలుపుకొని వేడివేడిగా ఉన్న ఆయిల్లోకి మనం బజ్జీలాగా వేసుకోవాలి. ఓయ్ ఏం చేస్తున్నావు? సో ఇలా ఒకేసారి 3 వరకు అయితే మనం వేసుకోవచ్చు. మనం 2 సైడ్స్ దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో లాస్ట్లోకి కొద్దిగా పిండి మిగిలింది. సో ఆకులని ఇలా కట్ చేసేసాను. కట్ చేసి పిండిలోకి కలుపుకొని డీప్ ఫ్రై చేశాను. మీకు కావాలనుకుంటే అదే తమలపాకుతో కూడా మీరు వేసేయచ్చు. బట్ అది ఒక తమలపాకుకి పట్టే అంత లేదనమాట. అందుకని నేను కట్ చేసి ఇలా డీప్ ఫ్రై చేశాను అనమాట. సో దీన్ని సాస్తో గార్నిష్ చేసుకొని వేడివేడిగా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాగుందా? అదే బాగుందా? సూపర్ ఉందా?